హాయ్ హలో వెల్కమ్ టు వనం రియల్ ఎస్టేట్ టీవీ. నేను మీ జ్ఞానేశ్వరి. ఈ రోజు మీకోసం మరో మంచి ప్రాపర్టీతో మీ ముందుకు వచ్చానండి. ఇప్పుడు నేనున్నదైతే ఆదిబట్లలో ఉన్నానండి. ఇక్కడ మనకి సాయి అర్బన్ నెక్స్ట్ ప్రీమియం లగ్జరీ విల్లా ప్రాజెక్ట్ లో ఉన్నాను. ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ అలాగే దీని లొకేషన్ డీటెయిల్స్ అన్ని కూడా వీడియోలో చెప్తానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది వచ్చేసి ప్రమోషనల్ వీడియో అండి. మీ ప్రాపర్టీ ఏదైనా మేము ప్రమోషన్ చేస్తాము. ప్రమోషన్ నెంబర్ స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను, కాల్ చేయండి. ఇప్పుడైతే లొకేషన్ డీటెయిల్స్ చెప్తాను. ఇది వచ్చేసి మనకు TCS కి జస్ట్ 500 మీటర్ డిస్టెన్స్ లోనే ఉంటుందండి. అలాగే ఈ విల్లా ప్రాజెక్ట్ పక్కనే ఆనుకొని మనకు చిత్రలోక్ ఉంటుంది. అలాగే మన్నెగూడకి జస్ట్ 3 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఉంటుందండి. అలాగే ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ 12 కి జస్ట్ 1 km డిస్టెన్స్ లోనే ఉంటుంది. అలాగే మనకి ఈ విల్లా ప్రాజెక్ట్ కి వెరీ నియర్ బై ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయండి. అవేంటి చూసుకున్నట్లయితే నారాయణ స్కూల్ ఉంటుంది, అలాగే నారాయణ కాలేజ్ ఉంటుంది, అలాగే శ్రీ చైతన్య స్కూల్, అలాగే శ్లోక ఇంటర్నేషనల్ స్కూల్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్, అలాగే ఇంకా చాలా స్కూల్స్ కాలేజెస్ అన్ని కూడా వెరీ నియర్ బై ఉంటాయండి. లొకేషన్ పరంగా అయితే చాలా బాగుంది. చుట్టూ లొకేషన్ అయితే చాలా బాగుందండి. అలాగే మనకు ఆదిబట్ల టు నాదర్గుల్ వెళ్ళే జెడ్పీ రోడ్ కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది. మీకు కనిపిస్తుంది చూడొచ్చు. అలాగే ఈ విల్లా ప్రాజెక్ట్ కి ముందు మనకు 40 ఫీట్ రోడ్ ఉందండి. ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి అండర్ కన్స్ట్రక్షన్ లో ఉందండి. ఇది SVS కన్స్ట్రక్షన్ వారు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ప్రీమియం క్వాలిటీ కన్స్ట్రక్షన్ అండి. అలాగే ఇందులో మనకు విల్లా సైజెస్ చూసుకున్నట్లయితే 153 స్క్వేర్ యార్డ్స్ నుంచి 217 స్క్వేర్ యార్డ్స్ వరకు ఉన్నాయండి. ఇందులో ఈస్ట్ ఫేసింగ్ అలాగే వెస్ట్ ఫేసింగ్ ఉన్నాయండి విల్లాస్. అలాగే మనకు రోడ్ వచ్చేసి 40 ఫీట్ రోడ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో ఎమ్యూనిటీస్ చూసుకున్నట్లయితే మనకు సెక్యూరిటీ గేట్ ప్రొవైడ్ చేస్తున్నారు, అలాగే మనకు గ్రాండ్ ఆర్చ్ ప్రొవైడ్ చేస్తున్నారండి. అలాగే మనకు చిల్డ్రన్స్ ప్లే ఏరియా వస్తుంది, అలాగే క్లబ్ హౌస్ ప్రొవైడ్ చేస్తున్నారు, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ గేమ్స్, అలాగే మినీ హోమ్ థియేటర్, పార్క్, అలాగే 24/7 సెక్యూరిటీ ఉంటుంది. అలాగే మనకు సోలార్ ఫెన్సింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఎవెన్యూ ప్లాంటేషన్ ఉందండి. మనం చూడొచ్చు అండర్ కన్స్ట్రక్షన్ లో ఉందండి విల్లా ప్రాజెక్ట్ అనేది. ఈ ప్రాజెక్ట్ లో 29 విల్లాస్ ఉన్నాయండి. ఇందులో ఆల్రెడీ 19 విల్లాస్ సేల్ అయిపోయాయి. ఓన్లీ 10 విల్లాస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి. ఈ ప్రాజెక్ట్ లో మనం డిజైన్ చేసిన మోడల్ విల్లా అనేది చూద్దాము. ఇప్పుడు 3ప్లెక్స్ మోడల్ విల్లా అనేది చూస్తున్నామండి. ఈ విల్లాకి మనకు ఫ్రంట్ ఎలివేషన్ చూసుకున్నట్లయితే చాలా బాగుందండి. చాలా నీట్ గా ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఈ విల్లాకి మనం చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి పార్కింగ్ ఏరియా. పార్కింగ్ ఏరియా కూడా చాలా స్పేసెస్ గా ప్రొవైడ్ చేశారండి. అలాగే విల్లా చుట్టూ కూడా మనకి సెట్ బ్యాక్ ప్రొవైడ్ చేశారు. అలాగే పార్కింగ్ ఏరియాలో మంచి ఫాల్ సీలింగ్ లైట్స్ తోటి ఇచ్చారండి. అలాగే ఇది వచ్చేసి మనకి SVS కన్స్ట్రక్షన్ వారు కాబట్టి చాలా ప్రీమియం కన్స్ట్రక్షన్ ప్రొవైడ్ చేస్తున్నారండి. అలాగే మనం చూసుకున్నట్లయితే పార్కింగ్ ఏరియా అయితే చాలా స్పేసెస్ గా వచ్చిందండి. ఇందులో మనం డోర్స్ చూసుకున్నట్లయితే డోర్స్ కూడా చాలా స్టాండర్డ్ డోర్స్ ఇచ్చారు. మంచి యూనిక్ డిజైన్ తోటి ఇచ్చారండి. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి చూద్దాము. ఇది వచ్చేసి మనకు సిట్అవుట్ ఏరియా అండి. సిట్అవుట్ ఏరియా కూడా చాలా స్పేసెస్ గా వచ్చింది. ఇందులో మొత్తం కూడా మనకు వుడ్ వర్క్ కూడా మనకు గ్రానైట్ ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇందులో అన్ని కూడా UPVC విండోస్ ప్రొవైడ్ చేస్తున్నారు విత్ గ్రిల్స్ తోటి. చూడొచ్చు మనకు మొత్తం గ్రాండ్ బార్డర్స్ ఇచ్చారండి విండోస్ కి. అలాగే మంచి ఫాల్ సీలింగ్ లైట్స్ తోటి ప్రొవైడ్ చేశారు. 2 విండోస్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ 3ప్లెక్స్ విల్లాస్ లో లిఫ్ట్ ప్రొవైడెన్సీ కూడా ఉందండి. అలాగే స్టెప్స్ ప్రొవైడ్ చేస్తున్నారండి. స్టెప్స్ కూడా మనకు చాలా స్లోప్ ఇచ్చారు. అలాగే చూసుకున్నట్లయితే మనం ఇప్పుడు డైనింగ్ హాల్ చూద్దామండి. డైనింగ్ హాల్ వచ్చేసి చాలా స్పేసెస్ గా వచ్చింది. మీరు చూసుకోవచ్చు చాలా స్పేసెస్ గా ఇచ్చారండి. ఇందులో కూడా మంచి విండోస్ ప్రొవైడ్ చేస్తారు. విండోస్ అయితే చాలా పెద్ద విండోస్ ఇచ్చారండి. అలాగే ఫాల్ సీలింగ్ లైట్స్ ఇచ్చారండి. వెంటిలేషన్ అయితే చాలా బాగుందండి. మీరు చూడొచ్చు చాలా బాగుంది. అలాగే మనకి ఇక్కడ వాష్ బేసిన్ కి పాయింట్ ఇచ్చారు. ఇప్పుడు పూజ గది చూద్దామండి. పూజ గది కూడా చాలా స్పేసెస్ గా వచ్చిందండి. మీరు చూడొచ్చు చాలా స్పేసెస్ గా ఇచ్చారు. అలాగే ఇందులో విండో కూడా ప్రొవైడ్ చేశారు. ఇందులో మొత్తం వుడ్ వర్క్ యూజ్ చేయకుండా మొత్తం గ్రానైట్ యూజ్ చేశారండి. అలాగే ఫాల్ సీలింగ్ లైట్ ఇచ్చారు. అలాగే ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ అండి. కామన్ బాత్రూమ్ కూడా చాలా స్పేసెస్ గా వచ్చింది. ఇందులో కూడా వైట్ టైల్స్ అలాగే గోల్డెన్ బార్డర్స్ తో డిజైన్ చేశారండి. అలాగే మనకు వెంటిలేషన్ విండో కూడా ప్రొవైడ్ చేశారు. బాత్రూమ్ కూడా చాలా స్పేసెస్ గా వచ్చింది. ఇందులో ఫాల్ సీలింగ్ లైట్ కూడా ప్రొవైడ్ చేశారండి. ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ అండి. కిచెన్ అయితే చాలా స్పేసెస్ గా వచ్చింది. ఒక 5-6 మెంబర్స్ అయినా ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. కిచెన్ ప్లాట్ఫామ్ కూడా L షేప్ ఇచ్చారండి. చాలా స్పేసెస్ గా ఇచ్చారు. అలాగే టైల్స్ డిజైన్ ఇచ్చారు. అలాగే విండో కూడా ప్రొవైడ్ చేశారండి. కిచెన్ అయితే చాలా స్పేసెస్ గా వచ్చింది చూడొచ్చు. అలాగే ఇందులో కూడా ఫాల్ సీలింగ్ లైట్స్ ప్రొవైడ్ చేశారండి. అలాగే చూసుకున్నట్లయితే మంచి టైల్స్ డిజైన్ ఇచ్చారు. అలాగే మనకి ఇటు సైడ్ కూడా మనకు సర్వ్ చేసుకోవడానికి ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేశారండి. కిచెన్ లో నుంచి యూటిలిటీ ఏరియా ప్రొవైడ్ చేశారండి. ఇక్కడ UPVC డోర్స్ ప్రొవైడ్ చేశారండి. డోర్స్ కూడా మనకు స్టాండర్డ్ డోర్స్ ప్రొవైడ్ చేశారు. అలాగే చూసుకున్నట్లయితే యూటిలిటీ ఏరియా కూడా చాలా స్పేసెస్ గా వచ్చిందండి. మీరు చూడొచ్చు ఇక్కడ మంచి టైల్స్ డిజైన్ అలాగే వాష్ ఏరియా కూడా చాలా స్పేసెస్ గా ప్రొవైడ్ చేశారు. అలాగే విల్లా చుట్టూ కూడా సెట్ బ్యాక్ ప్రొవైడ్ చేశారండి. అలాగే చుట్టూ కూడా మనకు కాంపౌండ్ వాల్ ప్రొవైడ్ చేశారు. అలాగే ఇది వచ్చేసి సంప్ అండి. వాటర్ కి అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. చుట్టూ కూడా సెట్ బ్యాక్ వచ్చింది. గ్రౌండ్ లో
పార్కింగ్ ఏరియా అలాగే మనకు హాలు, కిచెన్ అలాగే డైనింగ్ ఏరియా అన్ని కూడా చాలా స్పేసెస్ గా వచ్చినాయండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్ళి చూద్దాము. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ లో చూస్తున్నామండి. ఇది వచ్చేసి హాల్ అయితే చాలా స్పేసెస్ గా వచ్చింది. హాల్లో మనకు ఫాల్ సీలింగ్ లైట్స్ ప్రొవైడ్ చేశారు. అలాగే వెంటిలేషన్ కి విండో ప్రొవైడ్ చేశారండి. వెంటిలేషన్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాము. మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే చాలా స్పేసెస్ గా వచ్చిందండి. మీరు చూడొచ్చు, చాలా స్పేసెస్ గా వచ్చింది. ఇందులో 2 విండోస్ ప్రొవైడ్ చేశారు. అలాగే ఫాల్ సీలింగ్ లైట్స్ ప్రొవైడ్ చేశారు. అలాగే ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ లో బాల్కనీ అండి. బాల్కనీ కూడా చాలా స్పేసెస్ గా వచ్చింది. ఇందులో స్లైడింగ్ డోర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు చూడొచ్చు, చాలా స్పేసెస్ గా వచ్చిందండి. ఇది వచ్చేసి అటాచ్ బాత్రూమ్ అండి. బాత్రూమ్ కూడా చాలా స్పేసెస్ గా వచ్చింది. ఇందులో మంచి టైల్స్ డిజైన్ ఇచ్చారండి. అలాగే గోల్డెన్ బార్డర్స్ ఇచ్చారు. చూడొచ్చు, చాలా స్పేసెస్ గా వచ్చింది. ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దామండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే చాలా స్పేసెస్ గా వచ్చింది. ఇది కూడా మీరు చూడొచ్చు, చాలా స్పేసెస్ గా ఇచ్చారండి. అలాగే ఇందులో ఫాల్ సీలింగ్ లైట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే విండో ప్రొవైడ్ చేస్తున్నారండి. చాలా స్పేసెస్ గా వచ్చింది. ఇందులో మనకి అటాచ్ బాత్రూమ్ ఇచ్చారు. ఇది వచ్చేసి డ్రెస్సింగ్ ఏరియా అండి. డ్రెస్సింగ్ ఏరియా కూడా చూడొచ్చు, చాలా స్పేసెస్ గా ఇచ్చారు. ఇందులో కూడా మనకు ఫాల్ సీలింగ్ లైట్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే అటాచ్ బాత్రూమ్ కూడా చాలా స్పేసెస్ గా వచ్చింది. ఇందులో కూడా టైల్స్ డిజైన్ అలాగే గోల్డెన్ బార్డర్స్ తోటి ఇచ్చారండి. మనం చూడొచ్చు, చాలా స్పేసెస్ గా వచ్చింది. ఇందులో కూడా ఫాల్ సీలింగ్ లైట్ ప్రొవైడ్ చేస్తున్నారు. చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో నుంచి మనకు వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారండి. వాష్ ఏరియా కూడా చాలా స్పేసెస్ గా వచ్చింది. చూడొచ్చు, చాలా స్పేసెస్ గా ఇచ్చారండి. మంచి గ్రానైట్ తోటి ప్రొవైడ్ చేశారు. అలాగే టైల్స్ డిజైన్ ఇచ్చారు. ఇక్కడ కూడా మనకు ఫాల్ సీలింగ్ లైట్స్ ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ లో ఉన్నామండి. సెకండ్ ఫ్లోర్ లో వచ్చి హాల్ అయితే చాలా స్పేసెస్ గా వచ్చిందండి. చూడొచ్చు, అలాగే హాల్లో విండో ప్రొవైడ్ చేశారు. అలాగే ఫాల్ సీలింగ్ లైట్స్ ప్రొవైడ్ చేశారండి. సెకండ్ ఫ్లోర్ లో మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్ గా వచ్చింది. మీరు చూడొచ్చు, చాలా స్పేసెస్ గా వచ్చిందండి. ఇందులో 2 విండోస్ ప్రొవైడ్ చేశారు. అలాగే ఫాల్ సీలింగ్ లైట్స్ ప్రొవైడ్ చేశారండి. అలాగే ఇందులో నుంచి మనకు బాల్కనీ ప్రొవైడ్ చేశారు. బాల్కనీ కూడా మనకు స్లైడింగ్ డోర్స్ ప్రొవైడ్ చేశారండి. బాల్కనీ ఏరియా కూడా చాలా స్పేసెస్ గా వచ్చింది. అలాగే ఇక్కడ మనకి అటాచ్ బాత్రూమ్ ఇచ్చారు. ఇది వచ్చేసి డ్రెస్సింగ్ ఏరియా అండి. మనకు బాత్రూమ్ ప్రొవైడ్ చేశారు. బాత్రూమ్ చూసుకున్నట్లయితే చాలా స్పేసెస్ గా వచ్చింది. అందులో మంచి టైల్స్ డిజైన్ ఇచ్చారు. అలాగే ఫాల్ సీలింగ్ లైట్స్ ఇచ్చారండి. బాత్రూమ్ కూడా చాలా స్పేసెస్ గా వచ్చింది. ఇప్పుడు అలాగే సెకండ్ ఫ్లోర్ లో గెస్ట్ బెడ్రూమ్ చూద్దాము. ఇది వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్ అండి. గెస్ట్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్ గా వచ్చింది. రూమ్స్ అయితే చాలా స్పేసెస్ గా ఇచ్చారండి. అలాగే ఇందులో ఫాల్ సీలింగ్ లైట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఇది వచ్చేసి మనకి డ్రెస్సింగ్ ఏరియా. ఇక్కడ కూడా అటాచ్ బాత్రూమ్ ప్రొవైడ్ చేశారండి. మీరు చూసినట్లయితే చాలా స్పేసెస్ గా వచ్చినాయి బాత్రూమ్స్ అయితే. మంచి టైల్స్ డిజైన్ అలాగే గోల్డెన్ బార్డర్స్ ప్రొవైడ్ చేశారు. గెస్ట్ బెడ్రూమ్ లో నుంచి కూడా మనకు వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారండి. మీరు చూడొచ్చు, లొకేషన్ అయితే చాలా బాగుంది. ఇక్కడ మనకు వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు. అలాగే మంచి టైల్స్ డిజైన్ అలాగే ఫాల్ సీలింగ్ లైట్ ప్రొవైడ్ చేశారండి. 3ప్లెక్స్ మోడల్ విల్లా అయితే చాలా స్పేసెస్ గా వచ్చిందండి. చాలా బాగున్నాయి. రూమ్స్ అయితే అన్ని స్పేసెస్ గా వచ్చినాయి. ఇప్పుడు మనం పైకి దీని ప్రైస్ తెలుసుకుందాం. ఎటు చూసుకున్న చుట్టూ లొకేషన్ లో అయితే మంచి లొకేషన్ లో ఉన్నాయండి. ఈ విల్లాస్ అయితే మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే మనకు ఓఆర్ఆర్ కి జస్ట్ 1 km డిస్టెన్స్ లో, అలాగే టీఎస్సీఎస్ కి జస్ట్ 500 మీటర్ డిస్టెన్స్ లో ఉంది కాబట్టి మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉందండి. అలాగే ఇక్కడ 3ప్లెక్స్ విల్లా కూడా చాలా స్పేసెస్ గా వచ్చింది. చాలా బాగున్నాయి రూమ్స్ కూడా అన్ని కూడా. అలాగే ఈ విల్లాస్ ప్రైస్ చూసుకున్నట్లయితే ఫర్ ఎస్ఎఫ్టీ 6500 అండి. స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. ఎమ్యూనిటీస్ కి ఎక్స్ట్రా చార్జెస్ ఉంటాయండి. దీనికి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆల్ బ్యాంక్స్లలో లోన్స్ అవైలబుల్ ఉన్నాయండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పైన కనిపించే నెంబర్కి కాల్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరో ప్రాపర్టీతో మీ ముందుకు వస్తాను. బాయ్.